అక్కడి నుంచి నేను ఇక్కడ కరవాకు నుంచి కాకినాడ వెళ్ళడానికి డబ్బులు కావాలి. ఇంట్లో డబ్బులు లేవు. డాడీని అడిగితే డాడీ దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు. నా చేతిలో ఇది ఉంటుంది అనమాట, నార్మల్ ఒక కిట్ చేతితో పట్టుకోండి. కిట్ అంటే టీషర్ట్, అదే నార్మల్ టీషర్ట్, స్లీవ్ స్లీవ్ కూడా కాదు, ఒక టీషర్ట్ ఎప్పుడో కొనుక్కున్న టీషర్ట్ ఉంది. గేమ్కి వెళ్ళాను, షార్ట్ లేదు, ఓన్లీ జీన్ ప్యాంట్లు దాటివ్వండి. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళానంటే అది కూడా చెప్తానన్న. ఫస్ట్ స్టార్టింగ్ ఆటో ఆపాను. ఆటోడు నా డబ్బులు లేవు, నేను వెళ్ళి సిచ్యువేషన్ చెప్తాను. ఎక్కిస్తే ఆయన ఎక్కించుకొని అన్నాడు, సొంత దగ్గరోడు ఎక్కించుకొని అన్నాడు. చాలా బాధ వేసింది. అక్కడేమో టైం అయిపోతుంది, కాకినాడ వెళ్ళాలి. కాకినాడ ఎలా వెళ్ళాలి కూడా సరిగ్గా తెలియదు. ఆయనని అడిగి వెళ్ళాలి. అన్నయ్య చెప్తుంటే అన్నయ్య పంపడం దూరం, నాన్న చెప్తే నాన్న డబ్బులు అడిగితేనే కొట్టేస్తాడు ఆ టైంలో. అంటే ఆయన దగ్గర ఉంటే ఇస్తారు. వాలీబాల్కి బాగా ఎంకరేజ్. ఏం చేయాలి తెలియక వెనకాల ట్రక్ ఒకటి వస్తే అది ఎక్కేద్దామని రన్నింగ్లో ఎక్కితే నా బొటన వేలు మించి చక్రం ఎక్కిపోయింది. ఆటోది డైరెక్ట్ రోడ్డుకి అంటికిపోయింది బొటన వేలు. ఇది పైన ఒక గోరు ఉంటుంది కదా, గోరు దానికి అంటికిపోయింది. బ్లడ్ ఆగట్లేదు. ఆటోడు వెళ్ళిపోయాడు. షిప్ దాని కింద అడిపోయింది. దానికి గేమ్ ఆడాలి, మనం గేమ్ ఆడాలి, ఇంజూరీ వెళ్ళాలి, తప్పదు. అక్కడ ఒక చిన్న క్లాత్ ఉంటే చింపేసి దాన్ని 2 మడతల కింద పెట్టి దాన్ని గట్టి కట్టేసాను. కట్టేసి తెలియకుండా వేరే వాడిది ఆటో వస్తే ఎక్కేసాను. అంటే మొత్తం అందరూ ప్యాసింజర్ ఆటో ఎక్కితే మల్కిపురం దింపాడు.